మనతో పాటు మెడినైన్ డాక్టర్ రమణరాజు గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, ఒక పర్సన్కి ఆయుర్వేదిక్ బాడీకి ఎంత ఇంపార్టెంట్ అంటే నార్మల్ మెడిసిన్స్తో పోల్చుకుంటే ఆయుర్వేదిక్కి నార్మల్ మెడిసిన్స్కి తేడా ఏంటి? ఓకే, ముఖ్యంగా అండి ఫస్ట్ ఆయుర్వేదం అనేది అందరికీ యూనివర్సల్గా ఉండదు. బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి, అంటే మనకు వాత పిత్త కఫ అనేటి 3 ఉంటాయి. ఈ కాన్స్టిట్యూషన్ బట్టి మనం ఇవ్వటం జరుగుతుంది. జనరల్గా వాత పిత్త కఫాలు 3 సమానంగా ఉంటే ఏ వ్యాధి రాదు. వాత కాన్స్టిట్యూషన్ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. పిత్త కాన్స్టిట్యూషన్, కఫ కాన్స్టిట్యూషన్. సపోజ్ వాత కాన్స్టిట్యూషన్ అంటే బ్లాక్ కలర్లో ఉండడము, సన్నగా ఉండడం, ఈ మనం బ్లడ్ వెజల్స్ ఏవైతే బయటకు కనిపించడం, అదేవిధంగా వెంట్రుకలు కడ్డీలాగా స్టిఫ్నెస్ ఎక్కువ ఉండటం, ఎక్కువ చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచన చేయటం, చలికి తట్టుకోలేకపోవటం, ఇలా ఇవి ఉంటే వాత కాన్స్టిట్యూషన్. అదే పిత్తానికి కొన్ని ఉంటాయి, కఫానికి కొన్ని ఉంటాయి. వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది మేము కొంతవరకు డిసీజ్కి ఇస్తాం, కొంతవరకు రోగికి ఇస్తాం. పూర్తి రోగానికే ఇవ్వం, రోగికి కూడా ఇవ్వటం ముఖ్యం. రోగికి అంటే బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి. అందువల్లనే ఒక్క వ్యాధికే కాకుండా ముఖ్యంగా మనం ఏదైనా సరే ఆ వ్యాధికి కారణం ఏంది, ఆ కారణానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా మనకు పూర్తిగా తగ్గుతుంది. ఇప్పుడు జనరల్గా మనకు అలోపతి వైద్య విధానంలో ఎక్కువగా డిసీజ్ పైన ఫోకస్ చేయడం ద్వారా డిసీజ్ అప్పటికప్పుడు తగ్గుతుంది, తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. మేమేమైందంటే బాడీ కాన్స్టిట్యూషన్ ప్రకృతిని అసెస్ చేసి దానితో పాటు రోగ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం ఇవ్వటం ద్వారా మనకు స్లోగా ఉన్న పూర్తిగా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ సార్, అంటే మీరు గతంలో మాట్లాడినట్టుగా కూడా ఆయుర్వేదిక్ అనేది ఇంటర్నల్గా రూట్ నుంచి మేము క్లీన్ చేస్తాము అన్నారు సార్. అంటే బాడీలో ఉన్న వ్యాధికే ఉంటుందా, లేకపోతే కొంతమంది మెంటల్గా డిప్రెస్డ్ అవుతుంటారు, డిప్రెషన్లోకి పోతుంటారు, అలోన్నెస్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకోవడానికి అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు కదా సార్. వాటికి కూడా ఏమైనా మనకు హోమియోపతి? ఓకే అండి, ఇప్పుడు ముఖ్యంగా ఆయుర్వేదం అనేది మనం అన్నం ఇంతకుముందే, ఫస్ట్ ఆరోగ్యవంతుడు అంటే ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత పిత్త కఫాలు సమానంగా ఉండాలా. మన బాడీలో 7 రకాల టిష్యూస్ ఉంటాయి, వాటినే ధాతువులు అంటాం. అదేవిధంగా కడుపులో జఠరాగ్ని, ఆకలి బాగుండాలి, చెమట టయానికి పట్టాలి, మలమూత్రాలు ఉండాలి. వీటితో పాటు మనసు ఆత్మ, ఆ 2 కూడా బాగుంటేనే ఆరోగ్యవంతుడు. ఇప్పుడు మానసికంగా డిప్రెస్ ఉన్నా, శారీరకంగా బాగున్నా సరే మానసికంగా డిప్రెస్ ఉన్నా, ఆత్మ శుద్ధి లేకపోయినా అతడు ఆరోగ్యవంతుడు అని చెప్పబడదు. మరి ఈ మెంటల్ డిప్రెషన్ కూడా ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా 2 రకాలు ఉంటాయి, శారీరక దోషాలు, మానసిక దోషాలని. శారీరక దోషాలు అంటే వాతపిత్త కఫాలు, అదే మానసిక దోషాలు అంటే రజో తమో గుణం ఉంటాయి. వీటి వల్లనే ఈ ఇంబ్యాలెన్స్ ఉంటేనే మానసిక రోగాలు వస్తాయి. సపోజ్ రజోగుణం ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోపపడడం, పక్కనోని కొట్టడం, లేదా తనకు తానే పొడుచుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అదే మనకు తమో గుణం ఉంటే మనం డిప్రెస్గా, ఎంతమంది పిలిచినా కానీ పలకపోవడం, ఏదో కోల్పోయినట్టు దీనంగా, ఎవరితో కలవకుండా ఉంటాయి. వీటిని బట్టి కూడా మనకు ట్రీట్మెంట్ ఉంటుందండి. వీటికి ముఖ్యంగా పంచకర్మలో శిరోధార అంటాం, మనం చూస్తుంటాం చాలా వరకు పడుకోబెట్టి టేబుల్ పైన ఒక దారా పాత్ర ఉండి పైన పడుతుంటుంది. ఇవన్నీ ఉంటాయండి. మెడిసిన్స్తో పాటు మనము ఈ పంచకర్మ తీసుకుంటే మానసిక రోగాలకు, శారీరక రోగాలు రెండిటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పటి వరకు మెడినైన్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ప్రజెంట్ అండి ఇప్పుడు మెడినైన్ 3 బ్రాంచెస్తో ఉన్నది. అది మనకు సికింద్రాబాదు, హౌసింగ్ బోర్డు, కొత్తపేట. త్వరలోనే మనం ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభించడానికి మేము కసరత్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.